గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నూతన ఆవిష్కరణలకు వేదిక అవుతుంది IIIT కర్నూలు. అయితే తాజాగా నీటిలో డ్రోన్ యొక్క దీన్ని కనిపెట్టారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న శ్రీశైలం డ్యామ్ సంబంధించినటువంటి డ్యామేజ్ని కనుగొనేందుకు మొదటిసారిగా ప్రయోగించారు. అసలు IIIT ఎలాంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి, మొదటిసారిగా సక్సెస్ అయినటువంటి ఇన్నోవేషన్ ఏది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ IIIT ఎలాంటి ఇన్నోవేషన్స్? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కృష్ణ నాయక్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్ IIIT కర్నూలులో పనిచేస్తున్నాను. అందులో భాగంగా నేను కమ్యూనికేషన్ టెక్నాలజీలో పనిచేస్తాను. ఆ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా అండర్ వాటర్ కమ్యూనికేషన్లో కూడా ఒక భాగం. నీటి మీద నీటి లోపలని అంటాం, మనం డివైడ్ చేస్తాం. అబవ్ వాటర్, అండర్ వాటర్ అని డివైడ్ చేస్తాం. అందులో భాగంగా నేను అండర్ వాటర్లో కూడా నేను పనిచేస్తున్నాను. అందులో పనిచేస్తుండగా నేను ఈ అండర్ వాటర్ సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్ని తెలుసుకున్నాను. ఎందుకంటే నేను DRDOలో పనిచేసేవాడిని 10 సంవత్సరాలుగా. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. DRDOలో పనిచేస్తుండగా నావల్ అప్లికేషన్స్కి కంపల్సరీ అండర్ వాటర్ సిస్టమ్ అనేది కావాలి. అండర్ వాటర్లో షిప్ యొక్క స్థితిగతులు చూసుకోవడానికి కావాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ సిస్టమ్ని డెవలప్ చేస్తుండగా IIT హైదరాబాద్ తిహాన్ అనే సంస్థ ద్వారా నాకు ఫండింగ్ వచ్చింది. ఆ ఫండింగ్లో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ని నేను డెవలప్ చేస్తూ ఉన్నాను. ఈ డ్రోన్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎన్నేళ్ళు కష్టపడాల్సి వచ్చింది? అసలు ఎలాంటి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్ నేను ఈ విషయంలో. ఎందుకంటే రీసెర్చ్ చేయడానికి నేను పూనుకుంటే సరిపోద్దు, దానికి ఫండింగ్ కూడా కావాలి. IIT హైదరాబాద్లో తిహాన్ అనే సంస్థ నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది చేయగలుగుతున్నాం సార్. అంటే బయట ఇప్పుడు ఉన్నటువంటి చాలా డ్రోన్స్ ఉన్నాయి, ఫ్లై అయ్యేటువంటి డ్రోన్ ఉంది. ఈ డ్రోన్ ఎలా వర్క్ చేస్తుంది? సార్ మేము మా IIIT కర్నూలు బేసికల్ మేము డ్రోన్లో పనిచేస్తున్నాం. అబవ్ వాటర్ డ్రోన్ అంటాం బేసికలీ. అంటే నార్మల్ స్కైలో ఎగిరే డ్రోన్లు చేస్తున్నాము. దానికి స్పెషలైజ్ ల్యాబొరేటరీ కూడా మా దగ్గర ఉంది. అందులో భాగంగా మేము రైతులకి ఈ రోజు వరకు 2000 మందికి కూడా ట్రైనింగ్ ఇచ్చాము. నేను మాత్రమే అండర్ వాటర్లో పనిచేస్తున్నాను మా టీంలో. సో ఈ టీంలో భాగంగా నేను ఈ అండర్ వాటర్ని గత 10 సంవత్సరాలుగా నేను ట్రై చేస్తున్నాను. ఫైనల్లీ ఈరోజు నేను సక్సెస్ అవుతూ ఉన్నాను. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా పని చేయాలి దాంట్లో నేను. సార్ అండర్ వాటర్లో ఇది ఎలా యూజ్ అవుతుంది? అండర్ వాటర్లో సార్ 2 రకాల విషయాలు. ఒకటి, లోపల భూగర్భంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏమైనా ప్రమాదాలు జరిగితే కూడా తెలుసుకోవచ్చు. లైక్ షిప్లు బేసికలీ మేము జరుగు చేసింది షిప్ కోసం. షిప్ యొక్క స్థితిగతులు చూడడానికి, షిప్కి ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా చూసుకొని ట్రయల్ చేసాము. కానీ ఇది శ్రీశైలం డ్యామ్కి ఉపయోగపడుతుందని మాకు తెలియదు. నిన్న శ్రీశైలం వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించే వరకు నాకు శ్రీశైలం అలాంటి వాటి కూడా అప్లై చేయొచ్చని నాకు తెలియదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి చూసి ఇచ్చాము. అది ఉపయోగపడుతుంది, ఇప్పుడే మేము తెలుసుకున్నాం కూడా. శ్రీశైలం వాటర్ ప్లంజ్ పూల్ సంబంధించి ఈ ఎంత డెప్త్కి వెళ్ళితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సార్, మేము ఈ సిస్టమ్ 20 మీటర్ల లోపల కూడా డీప్గా వెళ్తుంది. కానీ మాకు అంత అవసరం రాలేదు. నిన్న మేము 6 నుంచి 7 మీటర్ల లోపల వరకు వెళ్ళగలిగాము నిన్న మేము. అంతకంటే మించి మాకు అవసరం రాలేదు. వీడియోగ్రఫీ చేసి ఇచ్చాం. నిన్న మేము ఊరికి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేసాం. మొత్తం డ్యామ్ యొక్క ప్లంజ్ పూల్ మొత్తం చేయలేదు, ఇంకా అది చేయాల్సి వస్తుంది. ప్రైమరీ వీడియో వాళ్ళకు ఇచ్చాము శ్రీశైలం అధికారులకి, వాళ్ళు చేయమంటే రిమైనింగ్ కూడా చేసిస్తాం సార్. అంటే ఈ డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటి? ఎంతసేపు ఈ అండర్ వాటర్లో వర్క్ చేయగలదు? ఎంత దూరం ప్రయాణించగలదు? ప్రస్తుతానికి ఇది 2 గంటల సేపు కంటిన్యూస్గా పనిచేస్తుంది సార్. తర్వాత ఛార్జ్ చేసుకొని 1 గంట సేపు ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ ఇంకా 2 గంటలు పని చేయగలదు. అంటే మనం సడన్గా అండర్ వాటర్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతే ఇది రివర్స్ వచ్చేటువంటి ఛాన్స్ వచ్చేస్తుంది సార్. ఆఫ్ అయిపోతే పైకి వచ్చేస్తుంది సార్, పైకి వచ్చేస్తుంది, తేలిపోతుంది, డిఫాల్ట్గా బయటకు వచ్చేస్తుంది. కానీ నిన్న మేము అక్కడ స్ట్రక్చర్లో రాళ్ళు ఉన్నాయి, చాలా దాన్ని ఏమంటారు, పాచి కూడా ఉంది. పాచిలో ఇరుక్కుపోయి కొంచెం ఇబ్బంది పడ్డాము. అది తప్పదు, ఇంకా వేరే దీనికి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు దానికి వేరే విధంగా తయారు చేసుకొని వెళ్తాం. అంటే మీరు చెప్తున్నట్లు ఇప్పుడు లోపల ఇరుక్కుపోయినప్పుడు దాన్ని బయట రావాలంటే ఆల్టర్నేట్ ఏమన్నా? శ్రీశైలం అధికారులు మాకు చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. మాకు తెప్పించి అక్కడ స్విమ్మర్స్ కూడా తెప్పించారు. వాళ్ళు తెప్పించి వాళ్ళతో బయట తీయించారు. అంటే అండర్ వాటర్లోకి వెళ్ళారు? వాళ్ళు వెళ్ళలేదు, వచ్చేసింది. అప్పటికి ఆఫ్ చేసాము, వాళ్ళు వచ్చారు, స్విమ్మర్స్ కూడా వచ్చారు. కానీ అంత అవసరం రాలేదు మాకు, కానీ అప్పటికి బయటకు వచ్చేసింది. ఇది అంటే మనం స్కైకి సంబంధించిన డ్రోన్ వైఫై ద్వారా పనిచేస్తుంది. ఇది కూడా వైఫైతోనే ఆపరేట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది బాయ్ అనేది బయట తేలుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపల 20 మీటర్లు వెళ్తుంది ప్రస్తుతానికి. అంటే ఈ కేబుల్ కంపల్సరీగా ఉండాల్సిందే? 2 రకాల అవసరం సార్ ఈ కేబుల్ వల్ల. లోపల వెళ్ళినా మనం లాక్కోవడానికి ఒక విషయము, ఇంకొకటి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఇంకో విషయము, కమ్యూనికేట్ చేసుకోవడం. వీడియో, ఎందుకంటే మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు టెక్నాలజీ మన ఇండియాలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేదు. డైరెక్ట్గా వీడియో అండర్ వాటర్లో వీడియో తీసుకోలేము, ఎందుకంటే మనకు అకాస్టిక్ ప్రాబ్లం వల్ల రాదు. సో ఆ కేబుల్ యొక్క ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏమంటే ఆ వీడియో తీసుకోవడానికి.
అంటే ఈ దేశంలో మొదటిసారిగా IIIT-DM కర్నూలు వారు చేశారు. అంటే ఇక ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ఈ టెక్నాలజీ మీద ఫోకస్ చేశారు? లేదు, నా దృష్టిలో మాత్రం లేదు సార్, ఎవరు చేయడం లేదు ఇలాంటి విషయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉంటే వాళ్ళ అవసరం, అండర్ వాటర్ అవసరాలు ఎవరు నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే నాకు దృష్టి వచ్చేంత వరకు మేము మాత్రమే చేస్తున్నాం సార్ ఇది అండర్ వాటర్ డ్రోన్ మీద. అంటే నిన్న శ్రీశైలం ప్లంజ్ పూల్లో సంబంధించినటువంటి క్యాప్చర్ చేసింది ఫొటోస్. ఒకవేళ మన స్టోరేజ్ ఉంటుంది, దీని ఎంత కెపాసిటీ స్టోరేజ్? దీన్ని 18 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు సార్. ఇందులో మనం కెపాసిటీ మెమరీ కార్డు ఉంది, అందులో 18 GB డేటా స్టోర్ చేసుకోవచ్చు. 18 GB. ఎస్ సార్. అంటే ప్లంజ్ పూల్ సంబంధించిన డ్యామేజ్ జరిగిందని చాలా అధ్యయన కంపెనీలు చెప్తున్నాయి. మీ డ్రోన్ కెమెరా ద్వారా మీరు ఏమైనా పరిశీలించారా? మీ అది నేను చెప్పలేను సార్, నేను వీడియో తీసి మాత్రమే ఇస్తాను. డ్రోన్ గురించి అయితే నేను దాని నిష్ఠాన్నతని కాదు. ఈ ఓషియన్ సంబంధించిన టెక్నాలజీకి ఈ టెక్నాలజీ తేడా ఏంటి అసలు? అంటే వాళ్ళు చేసే నేను విన్నదాన్ని బట్టి ప్రజెంట్లీ వాళ్ళు మాన్యువల్గా వెళ్తారు. అదే షిప్ కూడా అలాగే చేస్తారు. మాన్యువల్గా వెళ్ళడం వల్లనే ఏదైనా సిస్టమ్ వస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడం వల్లనే ఇది చేస్తున్నాను. నేను ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సార్. ఈ టెక్నాలజీ మొదటిసారిగా ప్రపంచంలో ఇండియాలోనే వచ్చిందా లేకపోతే ఇక్కడ? ప్రపంచంలో ఉంది సార్, ఈ టెక్నాలజీ ఉంది. మేము ఈ స్ట్రక్చర్ బయట నుంచి తెప్పించాం. పైన స్ట్రక్చర్ ఉంది కదా, ఇది బయట నుంచి మార్కెట్ నుంచి తెప్పించాం మేము. సో లోపలంతా మేము డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. సో అదే బయట మార్కెట్లో ఉంది, ఇది కొత్తగా మేమేం చెప్పట్లేదు. మన దేశంలో మనం ఎవరు చేసుకోవడం లేదు, అవసరాలు లేవు అని అనుకుంటున్నాను నేను. సో ఈ ఇన్నోవేషన్స్ మొత్తం ఏమాత్రం ఖర్చు అవుతుంటుంది? ఒకవేళ భవిష్యత్తులో ఇది ఒకవేళ మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే దీని వాల్యూ ఎంత ఉంటుంది సార్? మేము ఇక్కడ IIIT-DM కర్నూలులో నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. సో ఆ కంపెనీలో స్టార్టప్గా స్టార్ట్ చేశాను. ఆ కంపెనీలో దాని ద్వారా మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాను. అతి తొందరలో అది చేస్తాం సార్. మొత్తంగా చూసుకుంటే మనం ఇన్నోవేషన్స్ స్టార్ట్ అయ్యాయి IIIT-DMలో. మొదటిసారిగా ఇక్కడ తయారైనటువంటి డ్రోన్ వాటర్లో పనిచేస్తూ ఉంది. అయితే పెద్ద జలాశయాలు డ్యామేజ్లో ఉన్నప్పుడు, ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇలాంటి డ్రోన్స్ ప్రయోగించి అక్కడ జరిగేటువంటి ఉన్నటువంటి ప్రమాదాలను ఎలా జరిగాయి, దాని కారణాలు ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది అని కనుక్కోవడానికి ఈజీగా ఇప్పటి వరకు మనం చూసాం. తుంగభద్ర డ్యామ్ డ్యామేజ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గజయితగాల్లో వెళ్ళాలి, లేకపోతే వేరే కెమెరా ఇన్సైడ్ పంపించే పరిస్థితి. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా డ్రోన్ల ద్వారా నీటిలో డ్రోన్స్ ఉపయోగించుకోవడానికి మొదటిసారిగా దేశంలోనే IIIT-DM కర్నూలు వారు ఇలాంటి ఇన్నోవేషన్స్కి వేదిక అయింది. మొదటిసారిగా శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్లో ప్రయోగించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విడజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.